సృష్టి కేసులో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో మరొక డాక్టర్ విద్యుత్లతను అరెస్ట్ చేశారు పోలీసులు. మాతృత్వంను ప్రతి గృహిణి ఆస్వాదించాలని ఆరాటపడుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాకపోవచ్చు. కొందరిలో భర్తలో లోపం ఉండడం, మరికొందరిలో భార్యలో లోపం. ఇలా మాతృత్వానికి దూరమయ్యేవారు చాలా మంది ఉన్నారు. ఇందులో కొందరు అనాథాశ్రమం నుంచి పిల్లలను తెచ్చుకుని పెంచుకుంటే, మరికొందరు తన రక్తబంధమే కావాలని కోరుతుంటారు. వారి ఆనందాలను, కలలను నిజం చేస్తామంటూ పుట్టగొడుగుల్లా ఫెర్టిలిటీ సెంటర్లు వెలిశాయి. ఈ సెంటర్లు చాలా మంది గృహిణులను అమ్మలను చేశాయి. కొందరు మాతృత్వం వరంగా ప్రసాదిస్తామని ఫెర్టిలిటీ సెంటర్లు నడిపిస్తుంటే, మరికొందరు వ్యాపారంగా నడుపుతూ దంపతులను కష్టాల్లోకి నెడుతుంటారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సంస్థ నిర్వాహకురాలు ఐవీఎఫ్ చికిత్సకు వచ్చిన వారిని సరోగసి పేరిట మోసం చేసి డబ్బులు తీసుకున్నారని ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు గోపాలపురం పోలీసులు మరో 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. తమకు అందించిన మెడికల్ రిపోర్టులు తీసుకొచ్చి బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు. నల్గొండకు చెందిన దంపతుల నుంచి ఫెర్టిలిటీ నిర్వాహకురాలు నమ్రత 44 లక్షలు కాజేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు నమ్రత, సదానందం, చెన్నారావు, అర్చన, సురేఖపై కేసు నమోదైంది. హైదరాబాద్కు చెందిన బాధితురాలి ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదైంది. సరోగసి చేస్తామని డాక్టర్ నమ్రత బాధితురాలికి హార్మోన్ ఇంజెక్షన్లిచ్చింది. కొన్ని రోజుల తర్వాత కళ్యాణి గ్యాంగ్ విశాఖకు పిలిచి స్పెర్మ్ తీసుకుని పంపింది. ఈ వ్యవహారంలో సరోగసి పేరుతో 18 లక్షలు కాజేశారు. ఈ ఘటనకు సంబంధించి నమ్రత, విద్యుల్లత, కళ్యాణి, శేషగిరి, శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదైంది. ఇక ఎన్ఆర్ఐలను కూడా నమ్రత గ్యాంగ్ మోసం చేసినట్లు ఫిర్యాదు అందింది. దీంతో నమ్రత, చెన్నారావు, సురేఖపై మరో కేసు నమోదు చేశారు. మరోవైపు సృష్టి కేసులో డాక్టర్ విద్యుల్లత అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా డాక్టర్ విద్యుల్లతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విద్యుల్లతపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. డాక్టర్ విద్యుల్లత పేరు మీదని సృష్టి పర్మిషన్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. సృష్టి భాగోతం బయటపడటంతో ఫెర్టిలిటీ సెంటర్ అంటేనే పిల్లలు లేని గృహిణులు వణుకుతున్నారు. తమకు మాతృత్వం కల్పిస్తామని నమ్మపలికే ఇలాంటి పనులకు ఒడిగడుతున్న సెంటర్ల విషయంలో తల్లులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలకు లక్షల డబ్బులను దండుకోవడం కరెక్ట్ కాదంటున్నారు. ఏదేమైనా సృష్టి కేసు నగరంతో పాటు 2 రాష్ట్రాలను కదిలించింది. ఎన్ఆర్ఐలు కూడా సృష్టి పేరు చెప్తేనే జంకుతున్నారు.